యూపీఎఫ్ నిర్వహణలో సువార్త సప్తాహం 4వ దినం మరి 2వ కార్యక్రమం సంఘ కూడిక రెవరెండ్ పి సమర్పణరావు గారి ఆధ్వర్యంలో మరి జరుగుతున్నది. మరి యొక్క కూడికకు మరి ప్రేమతో విచ్చేసినటువంటి సేవకులకు, సేవకులందరకు, సంఘ బిడ్డలకు మరి హృదయపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మన మధ్య ఉన్నటువంటి వైస్ ప్రెసిడెంట్ గారు రెవరెండ్ బంకా జోసెఫ్ గారు వచ్చి మన ప్రార్థన నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా తలలు వంచి కళ్ళు మూసుకొని ఈ యొక్క 4వ దినం మరి సువార్త సప్తాహములో ఈ సంఘ కూడిక ఏర్పాటు చేసుకున్నటువంటి దైవ సేవకులు సమర్పణరావు యూపీఎఫ్ M&M సభ్యులు సమర్పణరావు గారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమం అంతటిని కూడా దేవుడు ఘనముగా జరిగించినట్లుగా మనందరం కూడా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో నాయన మరి 11 గంటలకి నాయన అయా ప్రారంభిస్తున్నటువంటి ఈ యొక్క సంఘ కూడిక కార్యక్రమంలో సువార్త సప్తాహములో సంఘ కూడిక కార్యక్రమం అంతటిని కూడా మీరు జయకరంగా జరిగించండి. పాటల ద్వారా మీరు మహిమ పొందమడుగుచున్నాం. లేఖన భాగముల ద్వారా మీరు మహిమ పొందండి. ప్రార్థనల ద్వారా నాయన మీరు మహిమ పొందమడుగుచున్నాం. చేరి కూడి వచ్చినటువంటి దైవ సేవకులను మరి సేవకురాండ్రను బట్టి ప్రార్థిస్తున్నాం. ఇంకా రావలసినటువంటి దైవ సేవకులందరినీ కూడా సకాలములో మీ సన్నిధానమునకు తోడుకుని రమ్మడుగుచున్నాం తండ్రి. అయా ప్రతి కార్యములో మీరు నడిపించమడుగుచున్నాం తండ్రి. ఈ సువార్త సప్తాహములో జరుగుతున్న కార్యక్రమాలన్నిటిలో కూడా తండ్రి మీరుండి నాయన నడిపిస్తున్న విధానమునకై మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. పరిశుద్ధ ఆత్మదేవ నీ యొక్క ఆధ్వర్యములో అయా మీ యొక్క నాయన కాపరత్వములో మీరు నడిపించి మహిమ, ఘనత, ప్రభావములు మీరు పొందుకోమడుగుచున్నాం తండ్రి. అయా దేవ సేవకులందరినీ కూడా మీరు బలపరచండి. మంచి ఆరోగ్యముతో, శక్తితో, బలముతో, ఆత్మతో నింపి నడిపించమడుగుచున్నాము దేవ. ఈ యొక్క నాయన అయా మరి ఈ యొక్క కూడికను ఏర్పాటు చేసుకున్నటువంటి మరి M&M సభ్యులు సమర్పణరావు గారిని బట్టి ప్రార్థిస్తున్నాం. వారి యొక్క కుటుంబాన్ని బట్టి, సంఘాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. దీవించండి, ఆశీర్వదించండి. సంఘ బిడ్డలందరూ కూడా సకాలములో మీ సన్నిధానమునకు రావడానికి మీరు సహాయము చేయమడుగుచున్నాం. పరిశుద్ధ ఆత్మదేవ మీ కార్యములన్నింటినీ కూడా మీరే జయకరముగా జరిగించి, మహిమకరముగా జరిగించి, ఘనత, ప్రభావములు మీరు ఆరోపించుకోమడుగుచున్నాము దేవ. ప్రతి కార్యాన్ని మీరు ఉండి నడిపించి మహిమ పొందమడుగుచు, ఘనత, ప్రభావములు మీరే ఆరోపించుకోమడుగుచు, కార్యక్రమం అంతటిని కూడా మీ కృపగల శ్రమలకు అప్పగించుకుంటూ యేసయ్య అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి మరి యూపీఎఫ్ వైస్ ప్రెసిడెంట్ గారికి మరి సభాపక్షంగా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ దినపు సభాధ్యక్షులు పాస్టర్ జి ప్రభుసేవ గారు, ఎగ్జిక్యూటివ్ సభ్యులు యూపీఎఫ్, మరి వారు వచ్చి ఒక పాట పాడిన తర్వాత తదుపరి కార్యక్రమం నడిపిస్తారు. హల్లెలూయా. దేవుని యొక్క ప్రశస్తమైన నామమునకు మహిమ కలుగునుగాక. దేవుడు ఆశీర్వదించి దీవించి యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ను విజయవంతంగాను దిగ్విజయంగాను కొనసాగిస్తున్నందుకై దేవుని నామానికి మహిమ చెల్లిస్తూ ఉన్నాం. ఈ సువార్త సప్తాహం అనేటువంటి కార్యక్రమంలో 4వ దినంలోనికి వచ్చాము. 4వ దినంలోని 2వ కూడికలో మనం ఉన్నాం. దేవునికి మహిమకైతముగా ఈ కార్యక్రమాన్ని మరి ఆసక్తికరంగా నడిపించలాగని ఇప్పటికే ప్రార్థన చేశారు. ఒక పాటను నేను కూడా పాడి దేవుని నామాన్ని మహింపరచాలని ఆశిస్తూ ఉన్నాను. ఒక పాట పాడదాం. ముందుగా ఒక శ్లోకాన్ని పాడి వినిపిస్తాను. స్తుతులకు కారణభూతుండు మహాశక్తివంతుడున్ మిగుల ధవళవర్ణుడు మరి రత్నవర్ణుడు
అగ్నిజ్వాలల వంటి కన్నులు కలవాడు, అపరంజిని పోలిన పాదములవాడు, విస్తార జల ప్రవాహముల ఘోషతో సమమైన కంఠధ్వనియుల్ కలవాడు, 24 పెద్దల సమక్షంబునందుండి 4 జీవుల మధ్య బరగువాడు, కెరూపు శరూపు దూత గణ ప్రవీణుల తోడ పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానముల్ చేయుచునుండ సదా నేను త్రియేక దేవునిన్ మదిస్తుతించెదన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతైనా నమ్మదగిన దేవుడయ్యా, నా పక్షమున యుద్ధమాడు శూరుడయ్యా. ఎంతైనా నమ్మదగిన దేవుడయ్యా, నా పక్షమున యుద్ధమాడు శూరుడయ్యా. తొట్టుపడే ప్రాయములో నేనుండినా, తొట్టుపడే ప్రాయములో నేనుండినా, నాకేడెము ఆధారము నా యేసయ్యా, నాకేడెము ఆధారము నా యేసయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎంతైనా నమ్మదగిన దేవుడయ్యా, నా పక్షమున యుద్ధమాడు శూరుడయ్యా. ఎల్లప్పుడు ప్రభువు నిన్ను విడనాడడు, యౌన కాలమున కాడిమోయు నరునికి మేలు. ఎల్లప్పుడు ప్రభువు నిన్ను విడనాడడు, యౌన కాలమున కాడిమోయు నరునికి మేలు. కృపను బట్టి జాలిపడే నా దేవుడు, కృపను బట్టి జాలిపడే నా దేవుడు. ప్రార్థనలకు చెవినిడే నీతి సూర్యుడు, మన ప్రార్థనలకు చెవినిడే నీతి సూర్యుడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎంతైనా నమ్మదగిన దేవుడయ్యా, నా పక్షమున యుద్ధమాడు శూరుడయ్యా. ఎంతైనా నమ్మదగిన దేవుడయ్యా, నా పక్షమాడు శూరుడయ్యా.
కమదందని దోషినని అనుకొనవద్దు, నన్ను కాదనుకొను నిన్ను కూడా పిలుచుచున్నాడు. కమదందని దోషినని అనుకొనవద్దు, నన్ను కాదనుకొను నిన్ను కూడా పిలుచుచున్నాడు. సిగ్గు వీడి బిడియపడక ప్రభుని వేడు, సిగ్గు వీడి బిడియపడక ప్రభుని వేడు. ఆపదలో వండైన మహాదేవుడు, మన ఆపదలో వండైన మహాదేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎంతైనా నమ్మదగిన దేవుడయ్యా, నా పక్షమున యుద్ధమాడు శూరుడయ్యా. ఎంతైనా నమ్మదగిన దేవుడయ్యా, నా పక్షమున యుద్ధమాడు శూరుడయ్యా. నా పక్షమున యుద్ధమాడు శూరుడయ్యా. నా పక్షమున యుద్ధమాడు శూరుడయ్యా. దేవుని యొక్క ప్రశస్తమైన నామమునకు మహిమ కలుగునుగాక. మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నడిపించడానికి నాకు అవకాశం ఇచ్చిన దైవజనులు, ఆచార్యుల వారికిని, అలాగే ఎగ్జిక్యూటివ్ బాడీ వారికిని నేను వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమంలో మనం ముందుకు వెళదాము. మన మధ్యకు మనతో పాటుగానే అందరికంటే ముందుగా దైవజనులు అరుణ్ కుమార్ గారు మన మధ్యకు రావటం చాలా సంతోషకరమైన విషయం. వారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం వేదిక మీదకి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ సమయంలో ఇంకొన్ని భక్తి గీతాలను మనం పాడి దేవునామాన్ని కనపరచుదాము. సలోమి గారు, సలోమి గారు ముందుకు వచ్చినట్లయితే ఒక చక్కని భక్తి గీతాన్ని పాడి వినిపిస్తారు. దేవునామాన్ని కనపరచుదాం. 2 చరణాలు మాత్రమే పాడాలి. ఎవ్రీబడి, ఎవరైనా 2 చరణాలు మాత్రమే పాడాలి. దేవుని నామన స్తోత్రాలు. మొదటగా మీ అందరికి నా వందనాలు. ఇంటి సమయం ఇచ్చిన అధ్యక్షులకి నా వందనాలు. ఇంతమంది దైవ సేవకులకి మరి దేవుడు నాకు అనుకరించిన దాన్ని బట్టి మరి దేవుని నామన స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కలవరపడినే కొండల వైపునా కన్నులెత్తుదునా, కలవరపడినే కొండల వైపునా కన్నులెత్తుదునా. నీవు నాకుండగా నీవే నా ఎండగా, నీవే నాకుండగా నీవే నా ఎండగా, నీవే నా ఆత్మదాహము తీర్చిన ఎంబడించిన బండవు, నీవే నా ఆత్మదాహము తీర్చిన ఎంబడించిన బండవు. కలవరపడిలే కొండల వైపునా కన్నులెత్తుదునా.
కృపానిధివే సంపదల గనివే సర్వ కృపానిధివే సంపదల గనివే సకలము 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 చేయగలనే వైపేనా కన్నులెత్తి చూచెదా సకలము చేయగలనే వైపేనా కన్నులెత్తి చూచెదా కలవరపడినే కొండల వైపునా కన్నులెత్తుదునా నిత్యమో కదలని సీయోను కొండపై నిత్యమో కదలని సీయోను కొండపై యేసయ్యా 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 లేదో మకమో చూచు పరవశించి పాడేదా యేసయ్యా 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 లేదో మకమో చూచు పరవశించి పాడేదా యేసయ్యా 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 లేదో మకమో చూచు పరవశించి పాడేదా కలవరపడినే కొండల వైపునా కన్నులెత్తుదునా నీవే నాకుండగా నీవే నా ఎండగా నీవే నాకుండగా నీవే నా ఎండగా నీవే నా ఆత్మదాము తెచ్చిన ఎంబడించిన బండవు హల్లెలూయా. చాలా చక్కని పాట పాడి వినిపించిన సహోదరికి నిండి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ పాటలు పాడుతూ ఉండగా మనము ఆత్మలో అద్భుతమైన సంతోషాన్ని అనుభవించవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే పాటలు మానవ జీవితాన్ని వారి హృదయాలను దున్నుతాయని దైవజనులు చెబుతుంటే నేను విన్నాను. వాస్తవమే, దున్నబడినటువంటి ఆ భూమిలో చక్కని శ్రేష్టమైన వాక్యాన్ని విత్తడానికి మన మధ్యకు దైవజనులు వచ్చారు. మరి ఆ విత్తనాన్ని విత్తే ముందుగా ఇంకొన్ని పాటలు పాడి మరింతగా మన బీడు భూములను జాగ్రత్త చేసుకోవటానికి, దున్ని సరి చేసుకోవటానికి సిద్ధపడదాం. మరొక పాట పాడుకుందాం. వై సలోమి గారు, బి నయోమి గారు ముందుకు వచ్చినట్లయితే ఇద్దరు కలిసి పాట పాడతారు. యువళ గీతం ఇద్దరు కలిసి పాడతారు.
హల్లెలూయా. దేవుని స్తోత్రం. సమయం ఇచ్చిన సేవకులకి మా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాం. హల్లెలూయా. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా, బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా, నా యేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై నా హృదయాన కొలువాయెనే, నన్ను జీవింపజేసే నీ వాక్యమే నాకిలలోన సంతోషమే, బహు సౌందర్య సియోనులో స్తుతి
హల్లెలూయా. దేవుని స్తోత్రం. చక్కని గీతాన్ని పాడి దేవుని నామాన్ని మహింపచ్చినటువంటి సోదరులకు నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరొక భక్తి గీతాన్ని పాడి దేవుని నామాన్ని మహింపచ్చుదాం. దావీదు గారు ముందుకు వచ్చినట్లయితే ఇంకొక భక్తి గీతాన్ని పాడతారు. దేవుని నామాన్ని కనపరచుదాము. వాళ్ళు పాడుతూ ఉండగా మనం కూడా ఏకీపించి పాడుతూ చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని కనపరచుదాం. అది మనకు ఆశీర్వాదం. దావీదు గారు వచ్చి ఒక భక్తి గీతాన్ని పాడి వినిపిస్తారు. హల్లెలూయా. అవకాశం ఇచ్చిన ఫౌండర్ గారికి, సభ్యులకు పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు. హల్లెలూయా. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చరినా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చరినా. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చరినా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చరినా. సంతోషం ఎక్కడ ఉందని, సమాధానమెచుట నాకు దొరికేనని. సంతోషం ఎక్కడ ఉందని, సమాధానమెచుట నాకు దొరికేనని. జగమంతా తిరిగాను, జనులందరిని అడిగాను, జగమంతా వెతికాను, జనులందరిని అడిగాను, చివరికది నీలోనే కనుగొన్నాను, చివరికది నీలోనే కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చరినా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చరినా. ప్రేమనేది ఎక్కడ ఉందని, క్షమనేది ఎసుట నాకు దొరికేనని. ప్రేమనేది ఎక్కడ ఉందని, క్షమనేది ఎసుట నాకు దొరికేనని. బంధువులను వెతికాను, స్నేహితులను అడిగాను, బంధువులలో వెతికాను, స్నేహితులను అడిగాను, చివరికది నీలోనే కనుగొన్నాను, చివరికది నీలోనే కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చరినా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చరినా. సత్యమనేది ఎక్కడ ఉందని, నిత్య జీవమెచుట నాకు దొరికేనని. సత్యమనేది ఎక్కడ ఉందని, నిత్య జీవమెచుట నాకు దొరికేనని. ఎందరికో మృత్యాను, ఏవేవో చేశాను, ఎందరికో మృత్యాను, ఏవేవో చేశాను, చివరికది నీలోనే కనుగొన్నాను, చివరికది నీలోనే కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చరినా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చరినా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. చక్కగా చెప్పినట్టుగా 2 చరణాలు మాత్రమే పాడి దేవనామాన్ని కనపరుస్తున్నారు. అందుకే దేవునికి స్తోత్రం. చక్కని పాట పాడి వినిపించిన దైవ బిడ్డకు దేవునికి
దేవుని సన్నిధిలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరొక భక్తి గీతాన్ని పాడుదాం, దేవునామాన్ని కనపరచుదాం. బాలస్వామి గారు మనకు ముందుకు వచ్చినట్లయితే ఒక పాట పాడి వినిపిస్తారు. దేవునామాన్ని కనపరచుదాం. బాలస్వామి గారు. స్థానిక హల్లెలూయా. అందరికి వందనాలు. దైవ సేవలకు ప్రత్యేక వందనాలు. అధ్యక్షుల గారికి మరీ ప్రత్యేక వందనాలు. సమయన పాట పాడి దేవుని మయంపరుచుకుందాం. యేసయ్య నామలో శక్తి ఉన్నదయ్యా అని పాట పాడుకొని దేవుని మయంపరుచుకుందాం. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో ఆ శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా.
యేసయ్య నామములో శక్తి ఉంది అని చక్కని పాట పాడి వినిపించిన బాలస్వామి గారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో సిహెచ్ ప్రసాద్ గారు ముందుకు వచ్చినట్లయితే మరో భక్తి గీతాన్ని పాడి దేవుని నామాన్ని కనపరచుదాం. సిహెచ్ ప్రసాద్ గారు రండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కూడి వచ్చిన దైవసేవకులందరికీ, ప్రభు పేట అందరికీ వందనాలు. పాట పాడుకుందాం. నిత్యుడాని సన్నిధి నిండుగా నా తోడు, నిత్యముంచి నన్ను నడిపించుము నడిపించుము. నిత్యుడాని సన్నిధి నిండుగా నా తోడు, నిత్యముంచి నన్ను నడిపించుము నడిపించుము. నీ కుడి హస్తము హత్తుకొని ఉన్నది, నీ ఎడమ చేయి నా తల క్రిందనున్నది. నీ కుడి హస్తము హత్తుకొని ఉన్నది, నీ ఎడమ చేయి నా తల క్రిందనున్నది. నీ కౌగిలిలోనే నిత్య నిల్పుమా, నీ కౌగిలిలోనే నిత్య నిల్పుమా. నిత్యుడాని సన్నిధి నిండుగా నా తోడు, నిత్యముంచి నన్ను నడిపించుము నడిపించుము. నీ సన్నిధిలో నా హృదయమును నీలమలేను కుమ్మరించునాటు, నీ సన్నిధిలో నా హృదయమును నీలమలేను కుమ్మరించునాటు. నీ పాదపీఠముగా నన్ను మార్చుమా, నీ పాదపీఠముగా నన్ను మార్చుమా. నిత్యుడాని సన్నిధి నిండుగా నా తోడు, నిత్యముంచి నన్ను నడిపించుము నడిపించుము. దేవుని స్తోత్రం. దేవునికి స్తోత్రం. చక్కని పాట పాడి వినిపించిన సోదరునికి వందనాలు తెలియజేస్తూ మరొక పాటలోనికి మనం ప్రవేశించేద్దాము. సమయంలో మరొక పాట పాడటానికి తిమోతి గారు ముందుకు వచ్చినట్లయితే ఒక చక్కని పాట పాడి వినిపిస్తారు. దేవునామాన్ని కనపరచుదాము. అందరం ఏకీభవిద్దాం. ఎక్కడో ఉన్నట్లుగా భావించగా మనం దేవుని యొక్క మందిరంలో, దేవుని యొక్క సన్నిధిలో సువార్త సప్తాహములో ఉన్నామనేటువంటి భావనతో దేవుణ్ణి కనపరుస్తూ ముందుకు వెళ్దాము. తిమోతి గారు చక్కని పాట. అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి, అలాగే వేదికను అలంకరించిన పెద్దలందరికీ, అలాగనే మన ఆచార్య పి రవిప్రసాద్ అయ్య గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఓ పాట పాడుకొని దేవుని నామాన్ని మహింపరుస్తాం. ప్రభు కృపను బట్టి పోయిన నెలలో ఈ పాట రాయటం జరిగింది. దేవుడు కృప చూపించి ఒక పాట రాయటానికి కృప చూపించాడు. అందరిని బట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
పరిశుద్ధుడా నా యేసయ్యా నీకే ఆరాధనా. పరిశుద్ధుడా నా యేసయ్యా నీకే ఆరాధనా, నీకే స్తోత్రాంజలి, నీకే స్తుతి అర్పణ. నా స్తుతి స్తోత్రము నీకేనయ్యా, నా స్తుతి స్తోత్రము నీకేనయ్యా, నా స్తుతి స్తోత్రము నీకేనయ్యా, నా స్తుతి స్తోత్రము నీకేనయ్యా. పరిశుద్ధుడా నా యేసయ్యా నీకే ఆరాధనా. స్తోత్రం, హల్లెలూయా. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త అని నేను ప్రభువుని కీర్తించేదా, గణపరచేదా. అని నేను ప్రభువుని కీర్తించేదా, గణపరచేదా. నా స్తుతి స్తోత్రము నీకేనయ్యా, నా స్తుతి స్తోత్రము నీకేనయ్యా, నా స్తుతి స్తోత్రము నీకేనయ్యా, నా స్తుతి స్తోత్రము నీకేనయ్యా. పరిశుద్ధుడా నా యేసయ్యా నీకే ఆరాధనా. స్తోత్రం, హల్లెలూయా. అయ్యారు దైవసాకులు వచ్చేవారు లోపల కూర్చోండి, లోపల ఖాళీ ఉంది. కృపగల దేవా, జాలిగల దేవా, దయగల దేవా, కరుణగల రాజా. కృపగల దేవా, జాలిగల దేవా, దయగల దేవా, కరుణగల రాజా. అని
అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి మరొకసారి మంచిదండి. చక్కని పాట పాడి వినిపించినటువంటి సోదరునికి నిండు వందనాలు తెలియజేస్తూ మరొక పాటను పాడుకుందాం. ప్రకాష్ రావు గారు ముందుకు వచ్చినట్లయితే మరొక భక్తి గీతాన్ని పాడుతూ ఉండగా దేవనామాన్ని కనపరచుదాం, అందరం ఏకీభవించుదాం. హల్లెలూయా. కూడొచ్చిన దేవుని బిడ్డలందరికీ ప్రత్యేకమైన వందనాలు. పాట పాడుకొని దేవుని మహిమపరుచుకుందాం. ఇదే నా కోరిక, నవజీవన రాగమాలిక, నవజీవన రాగమాలిక, ఇదే నా కోరిక, నవజీవన రాగమాలిక, నవజీవన రాగమాలిక, ఇదే నా కోరిక, నవజీవన రాగమాలిక, ఇదే నా కోరిక, నవజీవన రాగమాలిక, నవజీవన రాగమాలిక. యేసులాగా ఉండాలని, యేసుతోనే నడవాలని, యేసులాగా ఉండాలని, యేసుతోనే నడవాలని, నిలవాలని, గెలవాలని, యేసునందే ఆనందించాలని,
మన శామ్యుల్ గారు మనలను ఎప్పుడు కూడా ఉత్తేజపరుస్తూ మరి అంత వయసులో కూడా చాలా చక్కగా యాక్టివ్గా ఉండటం మనకి ఎంతైనా సంతోషకరము, మరి ఆశీర్వదకరమైన విషయము. చక్కని పాట పాడి వినిపించిన ప్రకాశ్రావు గారికి 2 వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధ కుమారి గారు ముందుకు వచ్చినట్లయితే ఒక పాట పాడతారనుకుంటున్నాము. సరే, డేవిడ్ గారు వచ్చినట్లయితే ఒక పాట పాడండి. డేవిడ్ గారు ముందుకు వచ్చినట్లయితే ఒక చక్కని భక్తి గీతాన్ని పాడి వినిపిస్తారు. దేవుని నామాన్ని కనపరుస్తూ మనం ఇక పాటల కార్యక్రమంలో ముందుకు వెళదాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునికి మహిమ కలుగును గాక. చేరి వచ్చిన కూడి వచ్చిన దైవజనులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. పాడుకొని దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. లెక్కింపలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నీ పాడుదం. ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలులకై లెక్కింపలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడుదం. ఆకాశముల్ దాని కిందున్న ఆకాశము భూమిలోన కనబడువు అన్నీ దేవా నిన్నే కీర్తించును. భూమిలోన కనబడువు అన్నీ ప్రభువా నిన్నే కీర్తించును. లెక్కింపలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడుదం. అడవిలో నివసించువన్నీ సుడిగాలియు మనసును అడవిలో నివసించువన్నీ సుడిగాలియు మనసును. భూమిపైన ఉన్నవి అన్నీ దేవా నిన్నే పొగడును. భూమిపైన ఉన్నవి అన్నీ దేవా నిన్నే పొగడును. లెక్కింపలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నీ పాడుదం. నీటిలో నివసించు ప్రాణులు ఈ భూమిలోని జీవరాశులు నీటిలో నివసించు ప్రాణులు ఈ భూమిలోని జీవరాశులు ఆకాశమున ఎగురువన్నీ ప్రభువా నిన్నే కీర్తించును. ఆకాశ
దేవా ఎల్లప్పుడు నీ పాడెదను. ఇంతవరకు నా బ్రతుకులో ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలులకై లెక్కింపలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడు నీ పాడెదను. మంచి పాట పాడి వినిపించిన డేవిడ్ గారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. పాటల కార్యక్రమంలో చివరి అంకంలోనికి వచ్చాము. చివరిగా మన మధ్య ఉన్నటువంటి యూపీఎఫ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్లో ఒకరైనటువంటి రమేష్ డేవిడ్ గారు ముందుకు వచ్చినట్లయితే ఒక చక్కని భక్తి గీతాన్ని పాడి వినిపిస్తారు. ఆ తర్వాత ఆరాధన కార్యక్రమం జరుగుతుంది. ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ అందరూ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ముందుకు వచ్చి కూర్చోవచ్చును. ఆర్గనైజింగ్ కమిటీ మెంబర్స్ అందరూ కూడా సిద్ధపడండి తర్వాత ఆరాధన కార్యక్రమం కొరకు. M&M సభ్యులు మన మధ్యకు వచ్చారు. వారికి నిండు వందనాలు తెలియజేస్తూ M&M సభ్యులు మన బాలశౌరి గారు అలాగే ఫౌండింగ్ మెంబర్ గారు మరి మనకు వచ్చారు. వారికి వందనాలు తెలియజేస్తూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. ఈ సమయంలో పాట పాడదాం. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. ఒక పాట పాడి దేవుని నామాన్ని కీర్తించుదా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నిన్నాశ్రయించిన నాకు మేలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నిన్నాశ్రయించిన నాకు మేలయ్యా. యేసయ్యా యేసయ్యా స్తోత్రమయ్యా. యేసయ్యా యేసయ్యా నీకే స్తోత్రము. యేసయ్యా యేసయ్యా స్తోత్రమయ్యా. యేసయ్యా యేసయ్యా నీకే స్తోత్రము. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నిన్నాశ్రయించిన నాకు మేలయ్యా. స్తోత్ర. యేసయ్య మన జీవితంలో ఉంటే చాలు. ప్రతి ఒక్క ఆశీర్వాదము మేలులన్నీ కూడా మనతోనే ఉంటాయి. ఆయన తోడుగా ఉంటే చాలు. మన జీవిత కాలంలో గొప్ప ధైర్యంతో మనం జీవిస్తాం. నా రక్షణ నిరీక్షణ
మన వెళ్ళవెళ్ళలా స్తుతించే వారముగా ఆయన కొరకు మన జీవితము సమర్పణతో జీవించే వారంగా ఉండుము గాక. ఆధారము ఆనందము నీవే యేసయ్యా, సమాధాన కర్తవు నీవే దేవా. ఆధారము ఆనందము నీవే యేసయ్యా, సమాధాన కర్తవు నీవే దేవా. శాలేము రాజా స్తోత్రమయ్యా, శాంతి ప్రదాత నీకే స్తోత్రము. శాలేము రాజా స్తోత్రమయ్యా, శాంతి ప్రదాత నీకే స్తోత్రము. యేసయ్యా యేసయ్యా స్తోత్రమయ్యా, యేసయ్యా యేసయ్యా నీకే స్తోత్రము. యేసయ్యా యేసయ్యా స్తోత్రమయ్యా, యేసయ్యా యేసయ్యా నీకే స్తోత్రము. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నిన్నాశ్రయించిన నాకు మేలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నిన్నాశ్రయించిన నాకు మేలయ్యా. యేసయ్యా యేసయ్యా స్తోత్రమయ్యా, యేసయ్యా యేసయ్యా నీకే స్తోత్రము. యేసయ్యా యేసయ్యా స్తోత్రమయ్యా, యేసయ్యా యేసయ్యా నీకే స్తోత్రము. యేసయ్యా 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 నీకే స్తోత్రము. హల్లెలూయా. ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి నేటి అధ్యక్షుల వారికి నిండు మనసుతో వందనాలు తెలియజేస్తాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించును గాక. చక్కని పాట పాడి వినిపించాను ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ గారు రమేష్ డేవిడ్ గారికి నేను వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ఆర్గనైజింగ్ కమిటీ మెంబర్స్ ముందుకు రావాలని ప్రభు పేర మనవి చేస్తున్నాను. వారు వచ్చినట్లయితే చక్కని ఆరాధన కార్యక్రమాన్ని ఒక శ్రేష్టమైన పాటలో నడిపిస్తారు. దేవుని నామమును కనపరచుదాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందరము లేచి ఆకాశమందు ఆసీనుడైన ప్రభు నామాన్ని కనపరచు నిమిత్తము మన రెండు చేతులు ఆకాశం వైపు భక్తుడు ఇలాగ అంటున్నాడు, నేను నిన్ను స్తుతించకుండా ఉండలేను. ఆయన చేసిన కార్యాలు చూపిన కృపను బట్టి ఆయన నిత్యము ఆరాధించిన కృతజ్ఞతాబద్ధులమే మనము కూడా ప్రభు సన్నిధానంలో ఉన్న మనము ఆరాధిద్దామా? నోళ్ళు తెరిచి బిగ్గరగా దివ్యకరమైన నామం, శ్రేష్టకరమైన నామం, శక్తికరమైన నామం యేసయ్య నామాన్ని స్మరణ చేస్తూ ప్రభు నామాన్ని కనపడతాం. ప్రభు నామాన్ని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నిన్నే కొలుతూనయ్యా, నీవే నా రాజు అయ్యా, నా రాజు అయ్యా. అందరము కలిసి చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని స్తుతించుకుందాం.
కరుణించినావా యేసయ్యా 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 నిన్నే నిన్నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా నిన్నే నిన్నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా 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 పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచరిస్తున్న సమయం, ఆయన యొక్క అభిషేకము చేత మనల్ని అభిషేకిస్తున్న సమయం. అందరూ మన ప్రాణాత్మ శరీరాలు ప్రభుకి సమర్పించుకుంటూ ప్రభు నామాన్ని కనపడతామా? ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహాసించగా, ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహాసించగా, అందరి వైద్య అందని వైదివయ్యా అందని యేసయ్యా 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 నిన్నే నిన్నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా నిన్నే నిన్నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా 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 నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 హల్లెలూయా హల్లెలూయా. చాలా చక్కని ఆరాధన కార్యక్రమంలో నడిపించినటువంటి ఆర్గనైజింగ్ కమిటీ మెంబర్స్కు నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు మనం దయచేసి కూర్చోండి, దయచేసి ప్రార్థన అయిపోయిన తర్వాత కూర్చుంది కానీ ప్రార్థన అయిపోయిన తర్వాత కూర్చుందాము. ఈ సమయంలో ప్రభుజ్యోతి గారు ముందుకు వచ్చినట్లయితే యూడబ్ల్యూపీఎఫ్ ఫౌండింగ్ సభ్యులు ముందుకు వచ్చినట్లయితే ఒక చక్కని ప్రార్థన చేస్తారు. ప్రార్థన అయిపోయిన తర్వాత మనం శ్రేష్టమైన భాగంలోనికి వెళదాము. ప్రభుజ్యోతి గారు ముందుకు వచ్చినట్లయితే ప్రార్థన.
ప్రైజ్ దేవునికి మహిమ కలుగును గాక. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మా గొప్ప దేవ తండ్రి, మీ కృపను బట్టి నాయన మా ప్రియ నాయకులు అన్నయ్య గారికి మీరు ఇచ్చిన ఆలోచన ఈ గుంటూరు నలుమూలల ప్రభువా మిమ్మల్ని స్తుతించడానికి దినమంతా ముమ్మారు నిన్ను నాయన ఆరాధించటానికి నీ ప్రజలుగా నీ పాదముల యొద్ద చేరి ప్రభువా మీ వాక్యమును ధ్యానించడానికి మీరు ఇస్తున్న ఈ కృప ఎంతో గొప్పది నాయన. మీకు స్తోత్రాలు నాయన. ఆరాధనకు యోగ్యుడవు గొప్ప తండ్రివి నాయన. స్తుతుల సింహాసనాసీనుడుగా ప్రభువా మీరున్నారు తండ్రి నాయన. మీరు ఒక దుర్గమును స్థాపించు దేవుడుగా మీరున్నారు. మా ఆశ్రయపురముగా మీరుండి నడిపిస్తున్నారు. మీకు స్తోత్రములు తండ్రి నాయన. మీరు అనుగ్రహించిన తండ్రి నాయన యూపీఎఫ్ను బట్టి కమిటీ సభ్యులందరి కొరకు స్తోత్రాలు. సమయమనక అసమయమనక తండ్రి నాయన ప్రభా మంచిగా నీ సన్నిధిలో సాగిపోవడానికి అనేకులను బలపరచడానికి తండ్రి అడుగుపెట్టిన ప్రతి ప్రాంతంలో నాయన మీ జయము మీ కార్యములు చూచినట్లుగా మీరు కృప అనుగ్రహిస్తున్నారు. మీకు స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభా వాక్య ధ్యానము ద్వారా మమ్మల్ని అందరినీ బలపరచండి. వచ్చిన ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించండి. మీ కృపలన్నిటినీ ప్రభా సమృద్ధిగా మాకు అనుగ్రహించండి. దావీదునకు చూపిన శాశ్వతమైన మీ కృపతో మమ్మలను బలపరిచి నడిపించమని యేసుక్రీస్తు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చక్కగా ప్రార్థన చేసినటువంటి యూడబ్ల్యూపిఎఫ్ ఫౌండింగ్ సభ్యులైనటువంటి ప్రభుజ్యోతి గారికి నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మనము ప్రశస్తమైన సమయంలోనికి వచ్చేసాం. దేవుని వాక్యాన్ని మనం వినబోతూ ఉన్నాము. మన మధ్యకు ఇక్కడ ఉన్న సగం మంది కంటే ముందు వచ్చిన దానికంటే ముందుగానే దైవజనులు ఈనాటి ఉపదేశకులు మన మధ్యకు రావటం ఎంతైనా ముదావహం. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుని యొక్క సన్నిధిలో చాలామంది దైవ సేవకులను నేను చూస్తూ ఉంటాను. చాలా మీటింగ్స్లో ఇంకా 5 నిమిషాల్లో మెసేజ్ ఇస్తారనగా వచ్చి కూర్చుంటారు. కొంతమంది దైవ సేవకులను చూస్తూ ఉంటాను, మొదటి పాట దగ్గర నుంచి కూడా చివరి వరకు ఉండి మెసేజ్ ఇచ్చేవారు ఉంటారు. అటువంటి వాళ్ళు ఎంత గొప్ప ధనిలో అనుకుంటాను నేను. ఎందుకంటే నేను కూడా అలాగే కూర్చోవాలని నా ఆశ ఉంటుంది. నేను కూడా అలాగే ఎవరన్నా చెబుతుంటే వినటం నాకు ఇష్టం. నేను చెప్పటం కంటే చెప్పేదాన్ని వినటం నాకు ఎక్కువ ఇష్టంగా ఉంటాను. ఈ సమయంలో మరి ప్రశస్తమైన సమయంలోనికి వచ్చేసాం కనుక చక్కని మాటలు మనం వినవలసి ఉన్నాము. ఈ సమయంలో దైవజనులు షెకెము ప్రార్థన మందిరపు మినిస్ట్రీస్ సభ్యులు కాదు అధినేత గారు, అలాగే G12 సభ్యులైనటువంటి దైవజనులు కె అరుణ్ కుమార్ గారు మన మధ్య ఉండటం ఎంతైనా సంతోషకరమైన విషయం. దేవుడు వారిని దీవించి ఆస్వాదించి ఎన్నో సంఘాలను నిర్మాణం చేసి గొప్ప ఘనమైన పరిచర్యలో వాడుకోవటం మరి గొప్ప సంతోషకరమైనటువంటి విషయం. మరి దేవుని యొక్క పరిచర్యలో వారు ఉంటున్నారు. వారికి ఉన్నటువంటి వినయ విధేయతలు, వారికి ఉన్నటువంటి మాటల తీరు, స్వభావము నేను గమనిస్తూ ఉంటాను. మీటికి వచ్చినప్పుడల్లా నేను చూస్తూ ఉంటాను. వారి సమయంలో చక్కని శ్రేష్టమైన మాటలు మనకు అందిస్తూ ఉండగా దేవుని నామాన్ని కనపరుస్తూ ఆయన చెప్పేటువంటి ప్రతి మాటను శ్రద్ధాశక్తులతో విని దేవుని నామాన్ని కనపరుచుదాం. వీలైతే రాసుకుని దేవుని నామాన్ని కనపరుచుదాం. నేను ఎప్పుడు ఎవరు చెప్పినా రాసుకుంటాను. ఎంత చిన్న దైవ సేవకులు చెప్పేటువంటి విషయాల్లోనైనా ఒక మొక్క దొరకకుండా ఉండదు. ఖచ్చితంగా ఏదో ఒక మొక్క చిన్న దైవ సేవకుల దగ్గర నుంచి కూడా దొరుకుతుంది. అందుకని తప్పనిసరిగా ప్రతివారు చెప్పేటువంటి వాక్యాన్ని నేను రాసుకుంటాను. చిత్రగుప్తుని చిట్టాలాగా నా దగ్గర ఎన్నో ఉన్నాయి. ఈ సేవలోకి వచ్చిన తర్వాత 1800 ప్రసంగాలు రాశాను. వేరే వాళ్ళు చెప్పేటువంటి ప్రసంగాలు కాదు, నేను తయారు చేసిన ప్రసంగాలు. మరి వేరే వాళ్ళు చెప్పేటువంటి ప్రసంగాలు రాసుకున్నవి ఇంకెన్నో ఎన్నెన్నో. కానీ దేవుని యొక్క సన్నిధిలో మరి వాటన్నిటిని కూడా మరి ముందుకు తీసుకెళ్ళడానికి దేవుడు కృప దయచేస్తున్నాడు. అందుకే దేవునికి స్తోత్రం. ఈ సమయంలో దైవజనులైనటువంటి కె అరుణ్ కుమార్ గారికి సమయాన్ని అప్పగిస్తాం. దేవుడు వారి నోటిన ఉంచినటువంటి మాటలను మనకు వినిపిస్తూ ఉండగా విని దేవుని నామాన్ని కనపరచుద్దాం. మంచిది. ప్రభునామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన శ్రేష్ఠులైన దైవజనులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలైన దైవజనులకి నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రత్యేకంగా మరి మనందరికీ అన్నగారు
రవిప్రసాద్ అన్నగారికి నా హృదయపూర్వక వందనాలు. అన్నగారి యొక్క ఆలోచనల నుంచి రూపుదిద్దుకున్నటువంటి ఈ సువార్త సప్తాహం, ఈ సప్తాహం సేవకులందరిలో ఒక జోష్ నింపుతూ ఉంది. అంటే ఉత్సాహాన్ని, సంతోషాన్ని. అంటే ఇలాంటి కార్యక్రమాలు ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది, చాలా సంతోషం. మరి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు మరి అన్నగారి ఆలోచనలను రూపుదిద్దుకొని మరి యూపీఎఫ్ని ఎప్పటికప్పుడు రిఫార్మ్ చేస్తూ ఉంటుంది. అంటే అశ్రద్ధ, అలక్ష్యం ఉంటాయి కదండి, అవన్నీ వదిలించి శుభ్రం చేసి ఈ 7 దినాలు రోజుకు 3 ఏళ్ళు 21 కార్యక్రమాలు యూపీఎఫ్ని బలోపేతంగా తళుక్కుమంటూ మెరిసేటట్లుగా. అప్పుడు రిఫర్మేషన్ డే అప్పుడు చూశాను నేను అందరిలో ఉన్న ఆ జోషు. ఇప్పుడు మరలా ఆ జోషు ఇట్లా దేవుడు ఈ కార్యక్రమాల ద్వారా ఏర్పాటు చేసి ఇట్లాంటి తలంపులు అన్నీ అన్నకి ఇంకా దేవుడు ఎలా ఇస్తాడో అనుకుంటా నేను. అసలు ఆ మాటలు, ఆ పదాల అమరిక, ఆ కార్యక్రమానికి పెట్టే హెడ్లైన్ అద్భుతంగా ఉంటాయి. అలా చాలా వందనాలు అన్న. మీ దేవుడు ఈ గుంటూరు పట్టణంలోని సేవకులకు ఆశీర్వాదంగా మిమ్మల్ని చేశారు. ఎప్పటికప్పుడు సేవకులను మండిస్తూ ఉన్న ఈ కార్యక్రమాలు, అందుని బట్టి చాలా సంతోషం. ఇంకా ఇలాంటి కార్యక్రమాలు అన్నగారి ఆలోచనలో తలంపుల నుండి రావాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆవగింజ చిన్నదే కానీ అది మహావృక్షం అవుతుందంట. అట్లానే అన్న మనసులో పుట్టే ఆలోచనలు చిన్నగానే ఉంటాయి కానీ ఒక అద్భుత కార్యాలని జరిగిస్తూ ఉంటాయి. ప్రభుకు మహిమ కలుగును గాక. చాలా సంతోషం. ఈరోజు నన్ను ఈ కార్యక్రమంలో పాలిభాగస్తునిగా ఆహ్వానించినందుకు యూపీఎఫ్కి మరొకసారి నేను రుణస్తుడిని అంటాను. అన్నగారికి, యూపీఎఫ్ పెద్దలందరికీ నా నిండు హృదయంతో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని కొరకు వాడబట్టడానికి దొరికే అవకాశం కంటే ఇంకొక అవకాశం, ఆ భాగ్యం ఇంకొకటి ఉండదు అనుకుంటాను. ఇది ఒక గొప్ప భాగ్యంగా నేను ఎంచి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. చాలా సంతోషం. ఒక వాక్య భాగాన్ని ఈరోజు మనం ధ్యానం చేద్దాం. నాకు ఇవ్వబడిన సమయంలో ఒక వాక్య భాగాన్ని మేము ముందుంచాలని ఆశపడతా ఉన్నాను. పరమగీతముల గ్రంథంలో 3వ అధ్యాయం, పరమగీతముల గ్రంథం 3వ అధ్యాయంలో 9-10 వచనాలు చదువుకుందాం. లెబానోను మ్రానుతో మంచం ఒకటి సొలొమోను రాజు తనకు చేయించుకొని ఉన్నాడు. దాని స్తంభములు వెండిమయములు, దాని పాదములు స్వర్ణమయములు, దాని మెత్తలు ధూమ్ర వర్ణ వస్త్రముతో చేయబడెను. ప్రేమను సూచించు విచిత్రమైన కుట్టు పనితో యెరూషలేము కుమార్తెలు దాని లోపలి భాగమును అలంకరించిరి. హల్లెలూయా. మంచి చిన్న ప్రార్థన చేసుకున్నాం. తల్ల వంచండి. పరిశుద్ధుడవు, రక్షకుడు దేవా, నీకు మా కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంతవరకు ఈ సువార్త సప్తాహంలో ఈ ప్రత్యేకమైన దినమున ఏర్పాటు చేయబడిన ఈ సంఘ కూడికలో ప్రభువా ఇంతవరకు మీరు తోడుగా ఉండి బలపరిచి నడిపిస్తున్నారు. అందుకై నీకు వందనాలు. మా ప్రియ ప్రభువా, ఈ ప్రత్యేకమైన సమయంలో అల్పుడైన నన్ను కూడా అయ్యా ఈ కార్యక్రమంలో పాలిభాగస్తునిగా చేసి నీ మాటలు అయ్యా పంచుకునే ఈ భాగ్యాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలు ప్రభువా. కుడి వచ్చిన సేవకులను, సంఘాలని అయ్యా మీరు బలపరచండి. వాక్యం ద్వారా హెచ్చరిక చేయండి, స్థిరపరచండి, దృఢపరచండి. దయతో మీ దాసుని నన్ను మీ మాటల చాటును మరుగుపరిచి మీరే మాట్లాడండి ప్రభువా.
కేవలం మీ మాటే మా హృదయాల్లో నింపబడాలని కోరుకుంటున్నాను. బలపరచండి. మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాను తండ్రి, ఆమేన్. మంచిది. ఈ సమయంలో ఒక చక్కని మాటను మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. దైవజనులుగా మీరందరూ తెలిసిన మాటలే, ఏదో నా పద్ధతిలో నేను చెప్తాను, కొంచెం జాగ్రత్తగా వినండి. ప్రభుకి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రియులారా, ఈ ప్రత్యేకమైన సమయంలో సొలొమోను అంట ఒక మంచాన్ని తయారు చేస్తున్నాడంట. లెబానోను మ్రానుతో మంచం ఒకటి సొలొమోను రాజు తన కొరకు చేయించుకొని ఉన్నాడు. దాని స్తంభములు వెండిమయములు, దాని పాదములు స్వర్ణమయములు, దాని మెత్తలు ధూమ్ర వర్ణ వస్త్రముతో చేయబడెను. ప్రేమను సూచించు విచిత్రమైన కుట్టు పనితో యెరూషలేము కుమార్తెలు దాని లోపలి భాగమును అలంకరించిరి అని ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. పరమగీతముల గ్రంథంలో సొలొమోను లెబానోను మ్రానుతో మంచం ఒకటి చేయించుకున్నాడంట. పిల్లరా, మంచం అంటే విశ్రాంతికి సాదృశ్యంగా ఉంది. మంచం అంటే చక్కగా ప్రశాంతంగా ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఎక్కడెక్కడో తిరిగి వస్తాం, అలసిపోయి ఉంటాం. అలసిపోయిన ప్రాణానికి కాస్త నడుము అలిస్తే హాయిగా ఉంటుంది. ప్రైజ్ తల ఇదే తీసుకున్నానా? ఇదే తీసుకుంటాను. ప్రైజ్ తల, హల్లెలూయా. మంచిది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునామానికి స్తుతి ఘనత ప్రభావం చెల్లునుగాక. పిల్లరా, కనుక మనము ప్రశాంతంగా పడుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది, ప్రాణానికి హాయిగా ఉంటుంది. ఇక దాని మీద కునుకుబడితే ఇంకా హాయిగా ఉంటుంది. తర్వాత నూతన ఉత్సాహం వస్తుంది. నిద్రపోయిన తర్వాత అంటే మంచం మీద విశ్రాంతి తీసుకొని తర్వాత లేచిన తర్వాత ఉత్సాహంగా ఉంటుంది, చాలా సంతోషం. ఈరోజు మంచం అంటే విశ్రాంతి. సొలొమోను తన కొరకు లెబానోను మ్రానుతో విశ్రాంతి కొరకు ఒక మంచాన్ని తయారు చేస్తున్నాడంట. సొలొమోన్ అంటే మన ప్రభువుని జ్ఞాపకం చేసుకుందాం. సొలొమోను మన పరలోకం తండ్రి ప్రభు, ఆ ప్రభు అయిన దేవుడు, మన ప్రియుడు, మన వరుడు, మన రక్షకుడు, మన విమోచకుడు, నావాడు అని మనం చెప్పుకుంటామే, నా యేసయ్య, నా ప్రభు, నా తండ్రి అని. కనుక నావాడైనటువంటి ఆ ప్రభు తన కోసం ఒక మంచాన్ని తయారు చేసుకున్నాడు. దీనికి ఇద్దరు కావాలి. ఒకళ్ళేమో వడ్రంగి, ఇంకొకళ్ళేమో కంసాలి. వడ్రంగి కావాలి, కంసాలి కావాలి. విచిత్రం ఏంటంటే రెండు కలిపి పెట్టాడు దేవుడు. కంసాలి ఆయనే, వడ్రంగి ఆయనే. ఆయన ఎవరంటే సేవకుడు అంటాను నేను. ఎందుకంటే మంచం ఆయనకి, దాన్ని తయారు చేసే పని మన మీద పెట్టాడు దేవుడు. సేవకులమైన మనం ఆయనకు ఒక మంచాన్ని తయారు చేసి పెట్టాల్సి ఉంది. ఎందుకంటే ఆయన విశ్రమించటానికి, ఆయన విశ్రాంతి తీసుకోవటానికి, ఆయన కోసం. అంటే లెబానోను మ్రాను, లెబానోన్ అంటే లెబానోన్లో దొరికే దేవదారు మ్రాను. ఆనాడు సొలొమోను ఏం చేశారంటే 1వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో మనం 5-6 వచనాలు మనం చూసినట్లయితే, ఆ లెబానోన్లో ఉన్నటువంటి అక్కడ రాజు కబురు చేసి, బాబు మా దేవుని కోసం గొప్ప మందిరం కట్టాలి, ఆ మందిరానికి మీ లెబానోన్లో ఉన్నటువంటి ఆ దేవదారు మ్రాన్లు నరికి పంపి, దాని స్పెషలిస్టులు ఉంటారు కదా, కాస్త వాళ్ళని పంపించు, వాటిని చెక్కుడు పని చేసేవాళ్ళు, ఆపాలన చేసేవాళ్ళు, వాటిని మోసుకొచ్చేవాళ్ళు, కత్తిరించేవాళ్ళు, నరికేటటువంటి వాళ్ళు, వాళ్ళకి అసలు సహకారులుగా ఇచ్చి ఆ లెబానోన్లో ఉన్నటువంటి దేవదారు మ్రాన్లు పంపమని అక్కడ ఉన్నటువంటి లెబానోను రాజుకి సొలొమోను మహారాజు కబురు చేస్తూ ఉంటాడు. బహుశా వాటితోనే ఆయన కూడా మంచం చేర్చుకుంటాడు అప్పుడు. అందుకనే ఆ పదాలు ఇక్కడ రాసుకున్నాడు ఆయన. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. కనుక ఇప్పుడు చెక్క పన్ను వాళ్ళు కావాలి దానికి. ఆ తర్వాత ఈ మంచానికి వెండిమయమైనటువంటి స్తంభాలు ఉన్నాయంట, స్వర్ణమయమైనటువంటి పాదాలు ఉన్నాయంట. కనుక ఈ స్వర్ణము వెండి పనులు చేసినటువంటి కంసాలి కావాలి. నేను అంటాను, ఈ సొలొమోను అనేటటువంటి మన ప్రభు కోసం, ఆయన విశ్రమించడం కోసం అద్భుతమైన మంచరాన్ని తయారు చేయగలిగినటువంటి ఒక మంచి పనివానిగా, అంటే మంచి వడ్రంగని,
ఒక మంచి కంసాలిగా ఉంటామని నిన్ను నన్ను దేవుడు ఒక మంచి సేవకునిగా ఏర్పాటు చేసుకున్నాడు. తగిన వాళ్ళని తన కొరకు తాను విశ్రమించడానికి తగినటువంటి అద్భుతమైనటువంటి ఆ విశ్రాంతి కొరకైన మంచాన్ని తయారు చేయడానికి సేవకుడే తగినవాడని. సేవకులంటే లోకంలో చాలా మంది ఉన్నారు, కోట్ల కొలది ప్రజలు ఉన్నారు. ఈ గుంటూరు పట్టణంలో లక్షల మంది ఉన్నారు. ఆ లక్షల మందిలో నిన్ను నన్ను దేవుడు ఏరుకొని ప్రత్యేకపరచుకొని నిలబెట్టుకున్నాడు. ఆయన కోసం, ఆయన విశ్రాంతి స్థలాన్ని సిద్ధపరచడం కోసం. అది మన గురుతరమైన ఒక బాధ్యత. అది దాంట్లో నైపుణ్యాన్ని సాధిస్తామని, అందుకోసమని దేవుడు మనల్ని ఎన్ని రకాలుగా సానబెట్టాడో, పదును పెట్టాడో. ఆయన మన రంపాలను చేశాడు, చిత్రిక మిషన్లు చేశాడు, మనల్ని పోత పోసేటటువంటి లేకపోతే ఆ కొలిమిని చేశాడు. ఇలా రకరకాలుగా మనల్ని అన్ని రకాలు చేసి చివరికి ఆయన కొరకు ఒక విశ్రాంతిగా ఓ మంచాన్ని సిద్ధపరిచే దైవజనురాలుగా దేవుడు ఏర్పాటు చేశాడు. ప్రభుకి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియ దేవుని బిడ్డలారా, దైవజనులారా, ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తునందు జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. మనము దేవుడు విశ్రాంతి తీసుకోవటానికి తగినటువంటి ఆ మంచాన్ని తయారు చేస్తున్నామా? ఇది ప్రాముఖ్యమైన ప్రశ్న. అలా తయారు చేసేటటువంటి ఆ నైపుణ్యాన్ని దేవుడు నీకు ఇచ్చాడా? దేవుడు అంటాడు, ఆ బెసలేలు ఉన్నాడు కదా, నేను అతనికి అన్నీ ఇచ్చాను, నైపుణ్యం ఇచ్చాను, మంచి జ్ఞానం ఇచ్చాను, ఆత్మనిచ్చాను, ఆత్మజ్ఞానం ఇచ్చాను. అతను దేవుని మందిరంలో ఉపకరణాలన్నీ తయారు చేస్తాడు అని ప్రభు మోషేకి చెప్తాడు కదా. పుళ్ళారా, హూరు మనవడైనటువంటి బెసలేలు. కాబట్టి అద్భుతంగా దేవుని యొక్క మందిరంలోని ఉపకరణాలన్నీ అద్భుతంగా ఆయన దేవుడిచ్చిన ఆత్మ జ్ఞానంతో చేశాడు. ఆయన చెక్క పనులు చేశాడు, చేయించాడు, బంగారం పనులు, పోతపోసే పనులు, వెండి, అన్ని పనులు చేయటానికి దేవుడు అద్భుతమైన ప్రజ్ఞ పాఠవాలు ఆయనకిచ్చి ఆయన్ను దేవుని మందిరం పని కోసం వాడుకున్నాడు. తాను నివసించడానికి కోరుకున్న మందిరం, నేను మీ మధ్య నివసించి మీకు దేవుడినై మిమ్మల్ని నడిపించినట్లుగా ఒక మందిరాన్ని కట్టమని, అందుకొరకు దేవుడు ఆ ప్రజ్ఞ పాఠవాలు ఆత్మ జ్ఞానం ఇచ్చాడు. ఈరోజు ఆ ప్రజ్ఞ పాఠవాలు ఆత్మ జ్ఞానం నీకు నాకు ఉందని దేవుడు ఈ పని కోసం నియోగించి పిలుచుకున్నాడు, ఏర్పరచుకున్నాడు, నిలబెట్టుకున్నాడు, ఈరోజు వాడుకుంటున్నాడు. అయితే నీ పని ఎంతవరకు దేవునికి విశ్రాంతి తీసేటట్లుగా ఉంది? ఆయన విశ్రాంతి తీసుకునేటట్లుగా ఉందా? మంచానికి ఒక కాలు పొడుగు ఒక కాలు పొట్టి చేసామనుకోండి, ఆ మంచం ఊగుతూ ఉందనుకోండి, ఆయన విశ్రమిస్తాడా? పడుకునే వాళ్ళకి నిద్ర పట్టిద్ది అంటారా? నిద్ర పట్టదు. పిల్లరా, అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి, తేడా ఉండకూడదు. పైన ఉన్నటువంటి ఆ పరుపులు కాస్త అటు ఇటుగా ఉన్నాయి అనుకోండి, అంటే వాటికి రాళ్ళలో మూడులో ఉన్నాయి అనుకోండి, సరిగ్గా లేవనుకోండి, దూదంతా ఒక పక్క నుండి ఇంకో పక్కన దూది లేకుండా అట్లా ఉందనుకోండి, అటు బెసిలితే నడుము లేపు పుడుతుంది, ఇటు పడుతున్నప్పుడు ఆయన ప్రశాంతంగా నిద్రపోగలడా? ఒకసారి ఓ ఊరు పోయినా నేను. ఆ ఊరు పోతే వాళ్ళు ఒక మంచం వేశారు నాకు రాత్రి పండుకోవటానికి. అది నవారు మంచమే, పాపం తెచ్చారు. ఆ నవారు మంచం తెస్తే ఆ నవారు మంచం మీద పండుకున్నాను నేను. దుప్పటేశారు, దుప్పట కప్పారు, ఇక నేను పండుకోవచ్చని కమ్మగా పండుకున్నాను నేను. పండుకుంటే ఆ నవారు మంచం అట్లా వచ్చి జోలు అయిపోయి అట్లా కింద దిగింది. నేను సెంటర్కి వచ్చాను. నాతో పాటు ఇంకో తమ్ముడు షేర్ చేసుకోవాలి అంటే ఆ తమ్ముడి మీద నేను పడుతున్నాను, ఆ తమ్ముడు నా మీద పడుతున్నాడు. అంతటితో అయితే సరే, ఎట్ట కూడా సర్దుకుపోదు. కింద నుండి ఈ భుజం మీద ఒకటి గుచ్చుకుంటుంది, ఈ నడుముకు 2-3 గుచ్చుకుంటున్నాయి, ఆ కాళ్ళకు గుచ్చుకుంటున్నాయి. ఏంటంటే ఆ మంచం అంతా ముళ్ళేసి ఉండే, నవ్వారు ముళ్ళు. ఆ ముళ్ళన్నీ గుచ్చుకుంటా ఉంటే, తమ్ముడా ఏంటికి బాగానే ఉందా అన్నాను. ఏం బాగా అన్నా, కింద ఏందో పొడుచుకుంటున్నా అంటాడు ఆ తమ్ముడు. పిల్లరా, ఆ రాత్రికాలం మాకు అదే సరిపోయింది. అదేనా అంటే అది ఒకటే కాదు, ఏయో వచ్చి కొడుతున్నాయి. పైనుండి కొట్టట్లా, పైనుండి గుట్ట ఏమి లేవు, లోపల నుండి లైట్లు ఆరిపేశారు మళ్ళీ వాళ్ళు. కనీసం బెడ్ లైట్ పెట్టలా, బెడ్ లైట్ కూడా లేని పరిస్థితిలో లోపల నుండి ఏ కొడుతున్నాయి, ఏంటి కొడుతున్నాయి అని చెప్పి మాకు అర్థం కాల. అర్థం కాక, తమ్ముడా ఏంటి గుర్తున్నాయి, ఏంటో నన్ను అర్థం కావట్లేదు, నా మెడ కింద ఏదో పారుతుందని చెప్పి పట్టుకుని ఇక్కడ తీశాడు. తీస్తే అవి నల్లులు, ఆ నల్లులు కొడుతున్నాయి. ఆ నల్లులు గుట్టే మంచం, ముళ్ళేసిన మంచం, ఆ పిల్ల జోలైపోయిన మంచం మీద మా ఇద్దరిని పడేశారు వాళ్ళు. ఆ రోజు మాకు
నరకమే కనపడి తమ్ముడు కింద పండుకుందామన్నా. నేను ప్రశాంతంగా అర్ధరాత్రి అయిపోయిన తర్వాత చక్కగా ఆ దుప్పటి తీసి కింద వేసుకుని ఎదురు కింద పండుకున్నాం. ఆ మంచం పనికిరాల మాకు. ఈరోజు నా ప్రియ దైవజనుడా, నీవు దేవుని కొరకు సిద్ధపరిచే మంచం ఉందే, అది దేవుడు విశ్రమించడానికి తగినదిగా ఉండాలి సుమా. లేకపోతే దేవుడు విశ్రమించకపోతే, దేవుడికి విశ్రమించడానికి తగినటువంటి మంచముగా లేకపోతే, అంటే అది లేకపోతే, దేవుడు సరిగా విశ్రమించకపోతే నీ సేవ వల్ల ఫలం ఏంటి, నీ సేవ వల్ల లాభం ఏంటి? ఏముండదు సుమా. అందుకనే మన సేవ దేవుడు విశ్రమించడానికి తగినట్లుగా, దేవుడు సంతోషించినట్లుగా, దేవుడు ఆనందించేటట్లుగా ఉండాలి. అలాంటిదిగా మనము దేవుని కొరకు మన పరిచర్యను ఘనమైనదిగా, పర్ఫెక్ట్గా, ప్రతిదానికి కొలతలు ఉంటాయి. మన ఎత్తు పొడుగు మనకి ఎట్లా ఉంటాయో కొలతలు, మన కట్టే మందిరానికి పొడవు వెడల్పులు ఎట్లా ఉంటాయో కొలతలు, పిల్లరా సేవకు కూడా ఖచ్చితమైన కొలతలు ఉంటాయి. దేవుడు రేపు నీ సేవను కూడా కొలతేస్తాడు. ఆయన దగ్గర కొలత కర్ర ఉంటుంది, ఆ కర్రతో కొలతేస్తాడు. కాబట్టి కొలతలు ఉండాలి, క్రమం ఉండాలి, దానికి ఒక పద్ధతి ఉండాలి, దానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఘనత ఉండాలి. అలాంటి ఘనమైన ప్రత్యేకమైన సంఘాలుగా మనం సంఘాలను కట్టుకోవాలి. ఈరోజు ఈ ప్రత్యేకమైనటువంటి సంఘ కూడికలో చేరినటువంటి మనమందరం దైవజనులు సమర్పణరావు గారు వారు ఎంతో ప్రేమతో మనందరిని ఆహ్వానించారు కనుక చాలా సంతోషం. వారి ప్రేమ ఎందుకో రెండోసారి కూడా నన్ను కోరుకున్నారు. వారు కోరుకున్నారు, లేకపోతే మరి అన్నోళ్ళే కాదులే ఇక్కడికే పాస్టర్ గారిని తీసుకురావాలన్నారు. కానీ మొత్తానికి ప్రభు సమర్పణరావు గారికి వందనాలు, దైవజనులకి అలానే అందరికీ వందనాలు. పిల్లరా, మన మంచం అనే సంఘం తయారీ అది ఎవరో చేసేది కాదు. సేవకుడివి సేవకురాలు మీదే పని. వాళ్ళు ఎవరో చేస్తారని ఎవరో మీద పెట్టి ఎవరో చేశారని అటు చేసేవని ఇటు చేశారని వాళ్ళ మీద కేకలేస్తే వీళ్ళ మీద కేకలేస్తే లాభం ఉండదు. ఏ పని అయినా పిల్లలు కరెక్ట్గా ఉందా లేదా, ప్రత్యేకంగా ఉందా లేదా. నా మట్టుకు నేను మా సేవకులు ఉన్నారు, వాళ్ళు పరిచర్యకి సంఘాలు వాళ్ళు జాగ్రత్త చేసుకుంటారు బాబు అని అప్పు చెప్పాను. నేనే మందిరం స్థలం కొంటాను, కానీ మందిరాలు వాళ్ళే కట్టుకోవాలి, కట్టుకుంటారు, పరిచర్య చేస్తారు. అయినా నాకు ఒక టీం ఉంటుంది. అంటే ఏం టీం అంటే గూఢాచారుల టీం ఉంటుంది. అంటే వాళ్ళు ఎట్లా పరిచర్య చేస్తున్నారు, కరెక్ట్గా చేస్తున్నారా, సరిగా ఉంటుందా లేదా, ఏదో వెళ్ళారు పోయామన్నట్లు చేస్తారా, లేకపోతే నేర్చుకున్న దాని ప్రకారం చేస్తున్నారా, మార్గం తప్పి గతి తప్పి సొంత ఆలోచనలు, సొంత మాటలు, సొంత ఉద్దేశాల ప్రకారం చేస్తున్నారని ఒక ఇంత వాళ్ళకి డ్యాగ కన్ను ఒకటి వేస్తాను వాళ్ళ మీద. అది లేకపోతే ఒక్కోసారి సొంతగా అంటే నా ఆలోచనలు కాదు, దేవుని ఆలోచన దైవికంగా వాళ్ళు ఖచ్చితంగా నా చేతి కింద పెరిగిన వాళ్ళు, సండే స్కూల్ నుండి పెరిగిన వాళ్ళు, సండే స్కూల్ యూత్ వాళ్ళే మా పరిచయలో ఉన్నటువంటి సేవకులే, ఇంకెవరు ఉండరు. కనుక దాదాపుగా నా ఆలోచన వాళ్ళు తెలుసు, నా మనసు తెలుసు, నా పరిచర్య అదే చేస్తూ ఉంటారు. అయినా కొంచెం జాగ్రత్త, ఎక్కడైనా తప్పిపోతారేమో నేను తాను నిలబడి ఉన్నానని తలుచుకున్నవాడు పడిపోకుండా జాగ్రత్త పడమని దేవుని వాక్యం చెప్తుంది కదా. అలాంటివి ఏమైనా ఉంటాయేమని ఒక డ్యాక్ కన్నేసి ఉంటాను. అట్లానే నీవు ఎవరికి పెద్దలకు అప్పచెప్పావో, సువార్థకులకి అప్పచెప్పావో, ఎవరికి అప్పచెప్పావో ఈ పరిచర్యలో ఒక డ్యాక్ కన్ను ఉండాలి మనకి. అది బాధ్యత మనది. అమ్మాయి వాళ్ళు చేస్తారని మనం విశ్రాంతి చేసుకుంటే అది ఎడో పోతుంది. విశ్రాంతి తీసుకుంటా ఉంటే కన్ను తెరిచేసరికి ఏం ఉండదు. కనుక మన పరిచర్య మనం శుభ్రంగా మంచిగా ఈ పరిచర్య జరిగించాలి. ఎవరికంటే కేవలం దేవుని కోసం, దేవుడు విశ్రమించడానికి తగినట్లుగా, దేవుడు సంతోషించడానికి తగినట్లుగా ఈ పరిచర్య ఉండాలి. 132వ కీర్తనలో ఓ చక్కని మాటను మనం జ్ఞాపకం చేసుకుంటాం దైవజనులరా. 132వ కీర్తనలో దేవుని మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏమంటాడు దేవుడు అక్కడ ఒకసారి చూడండి. ఒక మాట, ఒక వచనం చెప్తాను. 132:13-14 చదువుదాం. యెహోవా సియోనుని ఏర్పరచుకొని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా దానిని కోరుకొని ఉన్నాడు. ఇదే నేను కోరిన స్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా ఉండును, ఇక్కడనే నేను నివసించదును. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్తా. హల్లెలూయా.
దేవుని మాటను జ్ఞాపకం చేసుకుంటాం. యెహోవా సీయోనును ఏర్పరచుకొని ఉన్నాడు, తనకు నివాస స్థానముగా దాన్ని కోరుకొని ఉన్నాడు. ఇది నేను కోరిన స్థానం, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా ఉండును అంటాడు. ఇక్కడ నేను నివసించేదని అంటాడు. దేవుడు విశ్రమించేటటువంటి స్థానం ఏంటంటే సంఘం అంటాను నేను. మందిరం కాదు. మందిరం నువ్వు ఎంత గొప్ప కట్టావనేది కాదు, లేకపోతే చిన్నదని కాదు, పెద్దదని కాదు. సంఘం అంటే ఏంటి? సజీవమైన రాళ్లతో కట్టబడే మందిరం, అది సంఘం. రాళ్లతో కట్టింది దేవుడు అంటాడు కదా, ఈ రాళ్ల మధ్య కట్టిన దాని మధ్య నేను నివసించేవాడిని కాదురా బాబు అని. ఆయన ఎక్కడ నివసిస్తాడంటే సంఘం మధ్య నివసిస్తాడు. అంటే సజీవమైన రాళ్ళు యేసు రక్తంలో కడగబడి, విమోచించబడి, మారు మనసు పొంది, దేవుని ఆత్మతో నింపబడి, ఆత్మపురులై నడుస్తూ, ఆరాధిస్తూ, సేవిస్తూ, వాక్యము చేత హెచ్చరించబడుతూ, బోధించబడుతూ, రొట్టె విరుస్తూ సాగిపోతున్నటువంటి సంఘం, ఉపవాసాలతో, జాగరణలతో ప్రభు పాదాల దగ్గర కనిపెట్టుకునేటటువంటి విశ్వాసుల సమూహమే సంఘం. అదే మందిరం. ఆ మందిరంలో దేవుడు ఉంటాడు. అక్కడ దేవునికి విశ్రాంతి కావాలి.